ఈ దావీదు గారు కూడా అహితోపేలు ఆ రీతిగా అవ్వటానికి, తను తీసుకున్న గుంతలో తను పడిపోవటానికి దావీదు గారు కూడా ఏం చేశాడంటే ప్రార్థనే చేశాడు అహితోపేలు గురించి. చూడండి, కీర్తనల గ్రంథము 27:10, 27వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందామండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గము నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. చాలండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం చూడండి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసెను. చాలండి. ప్రభువా, నేను ఎంతగానో ప్రేమించాను కదా అహితోపేలుని. ఎందుకు ప్రభువా నన్ను చంపాలని ఈ రీతిగా వస్తా ఉన్నాడు అహితోపేలు? ఈ రీతిగా కుట్ర చేస్తా ఉన్నాడు. నేను ఎట్లాంటి పరిస్థితుల్లోనూ తనని ఇబ్బంది పెట్టలేదే అని దేవుని వైపు తిరిగి దేవుని దగ్గర ప్రార్థన చేశాడంటండి. చేశాడా లేదా? వాక్యము చూడండి, మళ్ళీ ఇంకోసారి చదవండి. దేవునికే అప్పచెప్పాడు. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసెను. అండర్లైన్ చేసుకోండి. ఏం చేశాడు దావీదు? ప్రార్థన చేశాడు. యోబు గారు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశారు? ఎవరైతే వీళ్ళందరూ బాగా ప్రేమించారు, ఈ దావీదు, యోబు గారు వాళ్ళ శత్రువుల్ని ప్రేమించారు, కానీ వారేమో వీరి మీద తిరుగుబడి ఉన్నారండి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, అందుకని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్క కార్యాన్ని చూస్తూ ఉన్నాడండి. ఆయన ఎవరు మనకి ద్రోహ కార్యాలు తలపెడుతున్నారా అని కూడా చూస్తూ ఉన్నాడు. ప్రతిదీ మనము మొరపెడితే చాలు, దేవునికి ఎంతగానో మన పట్ల ఆయన కార్యము జరిగిస్తాడు. యోబు గారిని ఎంతగానో బాధ పెట్టారంట తన స్నేహితులకి తను ఏం చేయలా, ఏ చెడు కార్యము చేయలా. ఎప్పుడు ఇదవుతారా అనేసి అసహ్యముగా మాట్లాడుకునే వాళ్ళంట. కానీ యోబు గారు అలా తెలిసినప్పటికీ నేను ప్రేమించానే కదా, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారని వారి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట మాట్లాడలేదు, దేవునికే మొరపెట్టాడు. మరలా యోబు గారు మొదటి పరిస్థితి కన్నా ఇంకా ఆశీర్వదింపబడ్డాడే, కానీ తన స్నేహితులు అనుకున్నట్లు అసహ్యమైన పరిస్థితుల్లోకి ఇంకా దిగజారి పోలేదు. దావీదు గారు కూడా, ప్రభువా, నేను ఇంతగా ప్రేమించాను కదా అహితోపేలుని, ఇతడు ఎందుకు నాకు విరోధమైన కార్యాలను తలపెట్టి నన్ను చంపేయాలని చూస్తా ఉన్నాడు అని ప్రార్థన చేశాడే తప్ప అహితోపేలు దగ్గరికి వెళ్ళి ఏ ఒక కీడు పని చేయలేదు, ప్రార్థన చేశాడు. ఈరోజు ఎవరైతే మన గురించి కీడు పనులు తలపెట్టాలని చూస్తూ ఉన్నారో వారి గురించి మనము ప్రార్థన చేయాలి. నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, నీవే కార్యాన్ని జరిగించు అను రీతిగా మనము ఉండాల్సిందిగా దేవుని పేరట మనవి చేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తా ఉన్నాను.